సంస్కృతిని పునరుజ్జీవనం కల్పించేందుకు ఎందరో మహానుభావులు ఈ కర్మభూమిపై ఉద్భవించారు. సమాజంలో ధార్మిక, ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించి అజ్ఞానాంధకారాన్ని, అసమానతలను తొలగించారు. కోట్లాది మందిని ప్రభావితం చేసి సమాజాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్య పదంలో నడిపించారు. అటువంటి మహనీయుల్లో ఒకరు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాములు. సమాజంలో పాతుకుపోయిన అంధవిశ్వాసాలను, అసమానతలను తొలగించడం, పేదలకు విద్య, వైద్యం, ఆహారం, వస్త్రాలు అందించడం యావత్ సమాజోద్ధరణ కార్యమే తన కర్తవ్యంగా భావించి ఆజన్మాంతము ధర్మోద్ధరణ కార్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించిన నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవకారుడు ఆయన. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు ఆనందనామ సంవత్సరం చైత్ర బహుళ తదియనాడు అనగా 1914 ఏప్రిల్ 13న బందరులో రామస్వామి, సుశీలాదేవి దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు ఆనందమోహన్. చిన్నతనంలోనే ఎంతో ప్రజ్ఞా ప్రాభవం ప్రదర్శించిన ఆనందమోహన్ ఒకసారి వేటపాలెంలోని సారస్వత నికేతనంలో ఆనాటి ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ కాశీ కృష్ణాచార్యుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేద ప్రతిపాదితాలైన బ్రహ్మచర్య ధర్మాల గురించి అనర్గళంగా తన వాక్పటిమతో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉపన్యసించి సభలోని విద్వాంసులను, పెద్దలను ఆశ్చర్యచకితుల్ని చేశారు. కాశీ కృష్ణాచార్యుల వారు ఈ బాల బ్రహ్మచారి భవిష్యత్తులో గొప్ప యతీశ్వరుడు కాగలడు, ఇతని కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది అని ఆశీర్వదించారు. ఆనందమోహన్ చదువు అందరిలానే సర్వసాధారణంగానే సాగింది. మెట్రికులేషన్ వరకు విజయవాడలోనూ, తర్వాత డిగ్రీ మచిలీపట్నంలో పూర్తి చేశాడు. 1933లో BA పట్టా పుచ్చుకున్న ఆనందుడు ఉన్నత చదువుల కోసం వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. 1936 మే 17న ఆనందుడు ఆశ్రమ ప్రవేశం చేశాడు. శ్రీ సద్గురు మలయాళస్వామి సారథ్యంలో తపో నిష్ఠతో కూడిన సాధనానుష్ఠానాలు ప్రారంభించారు. అపక్వాహారాన్ని స్వీకరిస్తూ గురు సన్నిధిలో 12 సంవత్సరాలు తపస్సాధనలో అనేక గ్రంథాలను రచించారు. యోగ వాసిష్టం అనువదించడమే కాక ధర్మపదంను ఆంధ్రానువాదం చేశారు. గురుదేవుల ఓంకార సత్ర యాగంలో చెప్పిన దివ్య ప్రబోధాలను గ్రంథరూపంలో అందించారు. గురువు మలయాళ స్వామి శ్రీ వ్యాసాశ్రమం స్థాపిస్తే ఆయన శిష్యుడైన విద్యా ప్రకాశానందగిరి వారు వ్యాసుని కుమారుడైన శుకముని పేరు మీద 1950వ సంవత్సరంలో శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమం చిత్తూరు జిల్లా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదీ తీరాన ఉంది. శ్రీ మలయాళ స్వాముల వారు అనుజ్ఞ ఆశీస్సులతో విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు గీతాజ్ఞాన యజ్ఞాలను 1957లో ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో మొదటి గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించగా హైదరాబాదులో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో 100వ గీతాయజ్ఞాన్ని ఆయన పూర్తి చేశారు. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరుల వారి ప్రవచనాలను పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలకులు తన్మయులై శ్రద్ధగా వినేవారు. వేదాంత భేరి అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించి వేదాంతపరమైన అనేక విషయాలపై వివరణ ఇచ్చారు. అనేక కథల ద్వారా ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించారు. మానసబోధ, అమృత బిందువులు, ఆత్మతత్వ విచారణ, ఉపనిషద్రత్నాకరము, రామాయణ రత్నాకరము, పాండవగీత, వాసిష్ఠ మహారామాయణము, ఆత్మానుసంధానము ఇలా పలు రచనలు చేశారు. విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు ప్రధానంగా 5 సందేశాలు ఇచ్చారు. వాటిని పంచామృతాలు అంటారు. హిందూ ధర్మం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని, హిందూ ధర్మాన్ని తెలియచేసి తగిన సదుపాయాలు కలిగిస్తే మతం మారాల్సిన అవసరమే రాదని సందేశమిచ్చారు. ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను జనసమూహంలోకి తీసుకువెళ్లి ప్రచారం చేస్తే ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని దిశానిర్దేశం చేశారు. విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు చైత్రశుద్ధ చతుర్దశి నాడు అనగా 1998 ఏప్రిల్ 10న మహాసమాధి పొందారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతులు నిత్యం మన జీవితాలకు వెలుగులను ప్రసాదిస్తూ ఉంటాయి. విద్యా ప్రకాశానందగిరి స్వాములు చూపిన మార్గంలో పయనించడమే మనం ఆయనకిచ్చే నివాళులు.